లోమ గ్రంథికి సంబంధించి వ్యాధులు ఏమి రావచ్చు. నమస్తే అండి, నేను డాక్టర్ చంద్రశేఖర్ని, డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ సర్జరీ మరియు సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ. ప్యాంక్రియాటైటిస్, ఈ టైటిస్ అంటేనే ఇన్ఫ్లమేషన్ లేదంటే ఇన్ఫెక్షన్. ప్యాంక్రియాటైటిస్ అనేది చాలా మంది అపోహ ఏంటంటే ఇన్ఫెక్షన్ అనుకుంటారు. ప్యాంక్రియాటైటిస్ అనేది కండిషన్ ఇన్ఫ్లమేషన్ అంటే వాపు అనొచ్చు చెప్పాలంటే. ఈ ప్యాంక్రియాటైటిస్ అనేది మనకి రెండు రకాలుగా ఉంటుంది. దాన్ని మనం అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటాం. వామిటింగ్స్ రావచ్చు, ఫీవర్ రావచ్చు, పట్టుబ్బరం రావచ్చు, ఈ కడుపు నొప్పి సివియర్ గా బ్యాక్ కి వెళ్ళిపోతుంది అనమాట, వెనక్కి రేడియేట్ అవుతుంది. సో అదే విధంగా క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అని ఒకటి ఉంది. రికరెంట్ గా ప్యాంక్రియాటైటిస్ అంటే మళ్ళీ ప్యాంక్రియాటైటిస్ వచ్చే వాళ్ళల్లో ప్యాంక్రియాస్ డ్యామేజ్ అయిపోయి ఆ ప్యాంక్రియాస్ లోని చిన్న సైజ్ తగ్గిపోతుంది, ఫైబ్రోసిస్ వస్తుంది. ప్యాంక్రియాస్ కణజాలం డ్యామేజ్ అయిపోయి స్కార్ టిష్యూ ఫామ్ అయ్యి సైజ్ తగ్గుతుంది. కొంతమందిలో అంటే 8 to 10% లో క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ లో జాండీస్ ఏమైనా ఉందా, క్యాన్సర్ లక్షణాలు ఏమైనా ఉన్నాయా, రేగుల అబ్స్ట్రక్షన్ కానీ ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది చూసుకోవాలన్నమాట.